హాయ్ ఫ్రెండ్స్, లక్స్కి వెల్కమ్. అందరూ ఎలా మీరు బాగున్నారా? అందరూ బాగున్నారు. నేను బాగున్నాను. ఈరోజు ఏంటంటే చింతకాయ పప్పు చారు, పప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఉడకబెట్టాం, అంతే కదా. ఇప్పుడు దాంట్లో చింతకాయ ఉడకబెట్టుకున్న పులుసు పోసాం, పచ్చి చింతకాయల పులుసు. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసాం. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, పప్పు, పచ్చి చింతకాయ పులుసు పోసినాం, ఉడకబెడుతున్నాం. ఇవి బాగా ఉడకాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత చెప్తాం. ఇప్పుడు మనం ఉప్పు వేస్తున్నాం, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఎన్నించుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు బాండీ పెట్టి, స్టవ్ అంటించి బాండీ పెట్టినాము. ఇప్పుడు ఆయిల్ వేస్తాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాం. ఇవి చిటపట అనాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు చిటపట అన్నాయి. ఇప్పుడు ఆనియన్ వేసాము. రాగాలి, గోల్డెన్ కలర్ కావాలి. ఇప్పుడు కరివేపాకు వేసాము. ఆ పోపు పెట్టి దీంట్లో పోయాలి. ఇప్పుడు పోపు దీంట్లో పోసాం కదా, ఇది కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మరిగి చిక్కబడాలి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పచ్చి చింతకాయల పులుసు, పప్పు పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని కొట్టండి, షేర్ చేయండి. మరో టేస్టీ వంటతో మనీ కలుద్దాం. బాయ్.